ఇచ్చిన పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎక్కువ సమయం తీసుకోను. అక్కడి నుంచి మనం కార్యకర్తలు బాధపడుతున్నారనేది చెప్తున్నారు. అయితే కార్యకర్తలు ఎవరో కూడా పదవి రాలేదని బాధపడలేదు. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తుంటే బాధేస్తూ ఉంది. అదేవిధంగా మన ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పిన తర్వాత వాళ్ళ రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ తీసేశారు. ప్రచారంలో మనం హామీ ఇచ్చాం, రాబోయేది తెలుగుదేశం పార్టీ, తప్పకుండా ఆ పార్టీ అధికారులు రాగానే మీకు పెన్షన్ ఇప్పిస్తామని చెప్పాం. అదేవిధంగా రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్పాం. ఇప్పటికి సంవత్సరం అయింది. ఆ విధంగా బాధపడుతున్నారు తప్పితే ఏ కార్యకర్త కూడా పదవులను ఆశించి బాధపడాల్సిన సందర్భం తెలియజేసుకుంటున్నాం. గమనించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు తప్పితే పదవుల కోసం పనిచేసిన వాళ్ళు కాదని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి ముఖ్యంగా ఈ సత్రం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఇదంతా కూడా దాదాపుగా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు పీజీ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా కూడా ఉద్యోగాలు రావటం లేదు. అయితే నా సూచన ఏంటంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో ఒక ఐటీఐ స్కూల్ ఉండేది. ప్రొఫెషనల్ కోర్సుని ఎంకరేజ్ చేయండి. ప్రొఫెషనల్ కోర్సులు అనేది ఉండేటట్టయితే ఇంటర్మీడియట్ తర్వాత ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి కావాలి, ఐటీఐ కాలేజ్ ఒకటి కావాలి. ఈ రెండింటి కూడా పెద్దలు జేపీ గారు నేను చెప్పే దీన్ని తీర్మానం చేయమని చెప్తున్నా. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక ఐటీఐ స్కూల్ ఒకటి, పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి సహకారంతోటి, మీ అందరి అసలు ఎందుకంటే పేదల ఇదంతా కూడా మీరు ఆలోచించండి సార్. డిగ్రీ చదివి పీజీ బీటెక్ చదివి ఎంటెక్ చదివిన వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఏం లేదు సార్ ఖాళీగా ఉంటున్నామని చెప్పి అంటాడు. కానీ ఏమీ చదువుకోకుండా ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక బ్లడ్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఒంటరికి పనిచేసే వ్యక్తులు కానీ చదువుకోవాలి. కానీ వాళ్ళు రోజుకి 1000 రూపాయలు ఖర్చు సంపాదిస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఎంసెట్కి బీటెక్ చదువుతాం, ఎంత చదువుతాం, పదవి ఆలోచన చేస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.